హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇక అరాచకాలు అలా ఘోరాలు నేరాలు మామూలుగా ఉండట్లేదు ఇప్పటికే లిక్కర్ స్కాము రకరకాల నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్లు జైలు చుట్టూ తిప్పుతా ఉన్న సంగతి తెలిసిందే కదా వల్లభనేని వంశీ నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని ఇంకా ఈ అరెస్ట్లతో కడుపు నిండట్లేదో ఇంకేం కడుపు మంటున్నావు తెలియదు కానీ ఇప్పుడు తాజాగా జంగారెడ్డిగూడెంలో అప్పుడెప్పుడో 2021-22లో జరిగిన ఘటనను తీసుకొచ్చి దాని మీద సిట్ వేసి ఇప్పుడు ఆ మరణాలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసేదానికి సిట్ వేసిందట మన కూటమి సర్కారు. ఒకసారి ఆ వార్తను చూద్దాం. ఆ కల్తీసారా మరణాలు గుట్టు తేల్చండి, వైసీపీ హయాం నాటి మరణాలపై టాస్క్ ఫోర్స్. జంగారెడ్డిగూడెంలో 2022లో మరణ మృదంగం, 9 రోజుల్లో 20 మందికి పైగా మృత్యువాత, వాంతులు, కడుపు నొప్పి, నిస్సత్వ, పల్స్ డౌన్ వంటి లక్షణాలు మృతులందరిలో కనిపించిన వైనం. కానీ సహజ మరణాలుగా కొట్టేసిన వైసీపీ సర్కారు. అసెంబ్లీలో బయట అప్పట్లో తీవ్ర నిరసనలు. నాడు ఏం జరిగిందో నెల రోజులుగా నిగ్గు తేల్చండి టాస్క్ ఫోర్స్ను కోరిన సిఎస్ విజయానంద్. సో ఇక సిఎస్ అయినా ఎవరు ఆదేశాల మేరకు, మన బాబు గారి ఆదేశాల మేరకు సిట్ అంటేనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాకుండా సిబిఎన్ ఇన్వెస్టిగేషన్ టీం లాగా మారిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆయన ఆదేశాల మేరకే ఇది పాత కేసును తిరగదోడే ప్రయత్నం. వాస్తవానికి అప్పుడు ఏం జరిగింది? జంగారెడ్డిగూడెంలో 2022లో సంభవించిన సహజ మరణాల వక్రీకరణ, అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే చనిపోయారని ఆనాడే అధికారుల నివేదిక. కల్తీసార మరణాలని ఎల్లో మీడియా దుష్ప్రచారం. ఆ దుష్ప్రచారం ఆధారంగానే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర. సహజ మరణాలపై విచారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, మరో రాజకీయ కక్ష సాధింపు, అక్రమ కేసు నమోదుకు సిద్ధం. సో ఇప్పుడు సరే, నాటి మరణాలు ఎందుకంటే 22 మంది బాధితులు చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళు ఎట్లా చచ్చిపోయినరు అని తెలుసుకోవాలన్న ఆ కుట్రకోణమో లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికమో తేల్చి ప్రజల ముందర పెట్టాలనుకోవాల సదుద్దేశం చాలా మంచిది, అందులో ఏ డౌట్ లేదు. తేల్చండి, ఓకే, నో ప్రాబ్లం. కానీ మన హయాంలో జరిగిన గోదావరి పుష్కరాల కందుకూరులో టీడీపీ ఏదో పార్టీ కార్యక్రమం పెడితే తొక్కిసలాట జరిగి 7 చనిపోయారు దాని మీద. తర్వాత మొన్న తిరుమల తొక్కిసలాటలో 7 చనిపోయారు దాని మీద. సింహాచలం ఘటనలో 7 చనిపోయారు దాని మీద. గతంలో బషీర్బాగ్ కాల్పుల్లో కొంతమంది చనిపోయారు కదా కామ్రేడ్లు, దాని మీద. ఇంకా అంతకుముందు నయంను అడ్డం పెట్టుకొని చేసిన అరాచకాల మీద, ఇట్లా చెప్పుకుంటే రామోజీరావుకు రాసిచ్చిన భూముల మీద, ఇంకా పెద్ద మూత అంటే ఇంకా సీటు మీద పల్లేసి, బొడ్డు మీద పల్లేసి, ఇంకా ఈ సినిమా పకోడి వాళ్ళకందరికీ దారదత్తం చేసిన భూముల లెక్క ఇవన్నీ తీస్తే మనకు లైఫ్ టైం 200 ఏళ్ళకి సరిపడా శిక్షలు పడతాయి కదా. మరి వాటి గురించి కూడా తీయాలి కదా. ఒకవేళ రేపు ప్రభుత్వం మారితే ఈ కేసులన్నింటినీ తిరగదోడితే ఎట్టుంటుంది? దాని మీద ప్రతి కేసు మీద టాస్క్ ఫోర్స్ వేసి ఎంక్వైరీకి ఆదేశిస్తే యంత్రాంగం సరిపోతుందా? ఇప్పుడు నందికోట్కూరులో ముచ్చుమరిలో ఒక బాలిక చనిపోతే ఈ రోజు వరకు దానికి సరైన ఆధారాలు కానీ సాక్ష్యాలను కానీ ఈ పోలీస్ యంత్రాంగం చూపెట్టలేకపోయింది. నిందితులు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. బద్వేల్లో ఒక అమ్మాయి మీద పెట్రోల్ పోసి చంపితే దాని మీద చర్యలు లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజు వరకు ఇంచుమించు 200 మందికి పైగా మహిళలు నిర్దాక్షిత్యంగా రేపిస్టులు, ఈ కామాంధులు, కరోడగాళ్ళ చేతుల్లో మరణించారు. ఆడవాళ్ళ మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది రాష్ట్రంలో. గంజాయి, మద్యం ఇవన్నీ విచ్చలవిడిగా దొరుకుతున్న నేపథ్యంలో నేరాలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. మరి వీటన్నిటి మీద ఎంక్వైరీలు చేసి ఆ నిందితులను జైల్లో ఉంచాల్సిన ప్రభుత్వం దాని నుంచి పక్కకు తప్పుకొని గత ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి జల్లెడబడతా ఉన్నారు కదా. మరి ఇదే ప్రయత్నం రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వ అధినేత మన మీద, మన కుటుంబం మీద, మన కులపోల మీద చేసుకుంటూ పోతే ఎన్ని టాస్క్ ఫోర్స్లు వేయాల్సి వస్తుంది, ఎన్ని ఎంక్వైరీలు వేయాల్సి వస్తుంది, ఎన్ని పేజీల నివేదికలు తయారు చేయాల్సి వస్తుంది? ఒకసారి ఆలోచించాలి. ఈ మరణ మృదంగాలకు, ఈ మసాకేర్లకు, ఈ ఏమంటారు ట్రాజిక్ ఇన్సిడెంట్లకు ఇవన్నీ తీస్తే గోదావరి పుష్కరాల మామూలు ఇన్సిడెంట్ 29 మంది చనిపోతే పూరి జగన్నాథ్ టెంపుల్లో చచ్చిపోరా? తొక్కిసలాట జరిగితే చచ్చిపోరా? దీనికి అంత సీన్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి దబాయించిన క్యారెక్టర్లు మనవి. మరి ఆ నాటి ఘటన మీద ఎందుకు అని చర్యలు తీసుకోలేదు? దాని మీద కూడా సిట్టో లేకపోతే టాస్క్ ఫోర్సో మీరు అనుకున్నది ఏదో వేస్తే ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం దేశంలోనే ఓటుకున్నటి కేసులు. చాలాసార్లు దే బ్రీఫ్డ్ మీ బ్రదర్ అని చెప్పి ఆడియో వీడియో టేబుల్ బయటకు వచ్చినాయి కదా. మరి ఆ కేసును తిరగదోడితే, దాని మీద టాస్క్ ఫోర్స్ వేస్తే, సిట్ ఎంక్వైరీ చేపిస్తే ఎట్లుంటుంది? చెప్పినా కదా, జీవితకాలం మరొక 10 జన్మలకు మళ్ళా మనిషి పుట్టుకనే పుట్టినా కూడా 10 జన్మలకు సరిపడా శిక్షలు మన దగ్గర రెడీగా ఉన్నాయన్నమాట.
చిత్రగుప్త రాస్తాడు కదా పాపాల చిట్టా, అవన్నీ ఎప్పుడో దాటిపోయినాయి. సో జనానికి చేస్తామన్న మంచిని పక్కన పెట్టి ఈ పాత కేసులన్నీ తిరగదోడ దేనికంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్. జగన్ ఎక్కడ దొరుకుతాడు అన్న ఒక గ్రడ్జు ఫ్రస్ట్రేషన్లో తప్పిస్తే ఎన్ని కేసులు వీలైతే అన్ని కేసులు తిరగదోడాలే, బాగా టైట్ ఫిట్ చేసి ఆయనను అనర్హత పిటిషన్ మరొకసారి ఎన్నికలకు ఎదుర్కోకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత పిటిషన్ వేయాలన్న కుట్రతో చేస్తున్న ప్రయోగం ఇదంతా. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైతేనేమో ఇంతకు మించిన కుట్రకోణాలు ఇంకేం ఉండవు, ఇంకా మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.